శ్రీమద్భాగవతము సప్తమ స్కంధము 14వ అధ్యాయం గృహస్థాశ్రమ ధర్మములు. ధర్మరాజు వచించెను. దేవర్షి, గృహాసక్తులైన మా వంటి గృహస్థులు సులభముగా ఏ విధానము ద్వారా ఈ పదవిని పొందగలరో దయతో తెలుపుము. నారదుడు వచించెను. మహారాజా, గృహస్థాశ్రమమునకు చెందిన మానవులు తమ తమ గార్హస్థ్య ధర్మములను ఆచరించుచుండవలను. వాటిని సాక్షాత్తుగా భగవంతునికే సమర్పించుచుండవలను. మహామునులను కూడా సేవింపవలెను. ఈ 3 విధములకు నియమములను పాటింపవలెను. 1. గృహస్థాశ్రమ ధర్మములను పాటించాలి. 2. సాక్షాత్తుగా భగవంతునికే అన్నీ సమర్పించుచుండాలి. 3. మహామునులను సేవించుతూ ఉండాలి. గృహస్థుడు సమయానుసారము విరాగులతో కూడి ఉండవలెను. పదే పదే భక్తి శ్రద్ధలతో భగవంతుని యొక్క అవతార లీలామృతమును గ్రోలుచుండవలెను. నిద్ర నుండి లేచిన మనుష్యుడు తాను స్వప్నంలో చూచిన విషయముల యందు ఆసక్తుడు కాడు. అట్లే అతడు సత్సాంగత్యము వలన పరిశుద్ధ మనస్కుడై శరీరము, భార్యాపుత్రులు, ధనము మొదలగు వాటి యందు ఆసక్తిని విడిచిపెట్టవలెను. ఎలయన ఏదో ఒక రోజు వాటిని విడిచిపెట్టవలసియే ఉండును కదా. బుద్ధిమంతుడు అవసరము ఉన్నంతవరకే శరీరమునకును గృహమునకు సంబంధించిన కృత్యములను చేయుచుండవలెను. ఆంతరికముగా నిరాసక్తుడైనను బయటికి ఆసక్తి ఉన్న సామాన్య మానవుని వల్లే ప్రవర్తించవలెను. తల్లిదండ్రులు, సోదరులు, పుత్రులు, బంధుమిత్రులు మొదలగు వారు చెప్పిన విషయములను, అంశములను విని ఎట్టి మమకారము లేకుండా వాటిని ఆమోదింపవలెను. బుద్ధిమంతుడు వర్షము ద్వారా లభ్యమైన ఆహార పదార్థములను, పృథ్వీ నుండి ఉత్పన్నమైన బంగారము మొదలగు ఖనిజములను, అకస్మాత్తుగా లభించిన ద్రవ్యము, ధనము మున్నగు వాటిని భగవంతునిచే ఇయ్యబడినవని తెలుసుకొనవలెను. ప్రారబ్ధానుసారము లభించిన వాటిని అనుభవించుచుండవలెను. వాటిని ఎన్నడూనూ కూడబెట్టకుండా సత్పురుషుల సేవలు మొదలగు కార్యముల యందు వినియోగింపవలెను. ఎంతటి సంపదతో తన పొట్ట నిండగలదో అంతటి సంపద పైననే ఆ వ్యక్తికి అధికారముండును. దానికి మించిన సంపదను తనదని భావించువాడు చోరుడు అగును. అందుకు ఆ వ్యక్తి శిక్షార్హుడు కాగలడు. మృగములు, ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, సరీసృపములు, ప్రాకుచూ వెళ్ళు జీవులు, పక్షులు, ఈగలు మున్నగు వాటిని గృహస్థుడు తన పుత్రులుగా భావింపవలెను. వాటికిని తన పుత్రులకును గల భేదమేమి? గృహస్థుడు ధర్మార్థ కామములకు ఎక్కువ శ్రమపడరాదు. దేశము, కాలము, ప్రారబ్ధమును బట్టి దొరికిన దానితో సంతుష్టుడై ఉండవలెను. గృహస్థుడు తన సమస్త భోగ సామగ్రిని కుక్కలు, నిమ్నజాతుల వారు మొదలగు ప్రాణులకు యథాయోగ్యముగా పంచి ఇచ్చి పిదప వాటిని తాను ఉపయోగింపవలెను. తనకు ఆత్మీయురాలైన భార్యను కూడా అతిథులు మొదలగు వారి సేవలయందు నియమింపవలెను. మానవుడు తన భార్య కొరకై తన ప్రాణములను కూడా త్యజించుటకు సిద్ధపడును. ఒక్కొక్కసారి తన తల్లిదండ్రులను, గురువును కూడా ఆమె కొరకై హతమార్చును. భార్యయందు గల తన వ్యామోహమును విడిచిపెట్టిన వాడే ఓటమినిరుగని భగవంతునిపై కూడా విజయమును సాధించును. తుదకు క్రిములు, మలము, బూడిదరాశిగా మార్పును చెందినట్టు తుచ్చముగు ఈ శరీరం ఎక్కడా? ఆ శరీరమునందు ప్రీతిగల భార్య ఎక్కడా? ఆకాశము వలె వీటన్నిటికిని అతీతమైన ఆత్మ ఎక్కడా? ఆత్మ శరీరము కంటెను, ప్రేమాస్పదులకు భార్యాపుత్రుల కంటెను అతీతమైనది. గృహస్థుడు తన ప్రారబ్ధము మేరకు ప్రాప్తించిన ఆహార పదార్థములను పంచయజ్ఞములకు వినియోగించిన పిదప మిగిలిన దానితో తన జీవితమును గడుపవలెను. అంతేకాని ప్రాజ్ఞుడు దేనిపైనను ఇది నాది అను భావము కలిగి ఉండరాదు. అప్పుడు అతనికి సత్పురుషులు పొందు పదవి లభింపగలదు. గృహస్థుడు తన వర్ణాశ్రమ ధర్మముల ద్వారా ప్రాప్తించిన సంపదతో ప్రతిదినము దేవతలు, ఋషులు, మనుష్యులు, ప్రాణులు, పితృగణములు, ఇతర ప్రాణులు మొదలగు వాటిని తృప్తిపరచుట ద్వారా ఆరాధింపవలెను. అట్లే తన ఆత్మను కూడా సేవింపవలెను. తద్వారా వేర్వేరు రూపములలో గల భగవంతుని ఆరాధించినట్లగును. గృహస్థుడు తన యోగ్యతను అనుసరించి యజ్ఞములకు అవసరముగా వస్తువులను అన్నింటినీ సమకూర్చుకొనగలిగినప్పుడే గొప్ప గొప్ప యజ్ఞముల ద్వారా, అగ్నిహోత్రాదుల ద్వారా భగవంతుని ఆరాధింపవలెను. ధర్మరాజా, సకల యజ్ఞములకును భోక్త భగవంతుడే. కానీ బ్రాహ్మణుని ముఖము ద్వారా అర్పింపబడిన హవిష్యాన్నముతో తృప్తిపడినంతగా అగ్ని ద్వారా సమర్పించిన హవిస్సు ద్వారా ఆ పరమాత్మ తృప్తి చెందడు. అందువలన బ్రాహ్మణులు, దేవతలు, మనుష్యులు మున్నగు ప్రాణులయందు అంతర్యామి రూపములో విరాజిల్లుచున్న భగవంతుని యథాయోగ్యముగా ఉపయుక్తములైన పదార్థముల ద్వారా పూజింపవలెను. వీరిలో బ్రాహ్మణులే ముఖ్యులు. ధనికుడైన బ్రాహ్మణుడు తన యొద్దనున్న ద్రవ్యమును అనుసరించి భాద్రపద మాసమునందలి కృష్ణపక్షమున తన తల్లిదండ్రులకును అట్లే ఇతర బంధువులకును అనగా పితామహ మాతామహాదులకును మహాలయ శ్రాద్ధమును ఆచరింపవలెను.
ఇదిగాక అయనములు, కర్కాటక, మకర సంక్రాంతులు, విషువత్తులు, తుల, మేక సంక్రాంతులు, వ్యతిపాతము, దినక్షయము, చంద్రగ్రహణ, సూర్యగ్రహణ సమయములు, శ్రవణము, ధనిష్ట, అనురాధ నక్షత్రములతో కూడిన ద్వాదశి, వైశాఖ శుక్ల తృతీయ, అక్షయ తృతీయ, కార్తీక శుక్ల నవమి, అక్షయ నవమి, హేమంత శిశిర ఋతువులలోని మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసములలో కృష్ణపక్షములలో గల 4 అష్టములు, మాఘ శుక్ల సప్తమి, మఖా నక్షత్రముతో కూడిన పూర్ణిమ, మాస నక్షత్రములతో కూడిన శుక్ల చతుర్దశి పూర్ణిమలు, అనురాధ, శ్రవణము, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్రలతో కూడిన ద్వాదశి, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర జన్మ నక్షత్రము, శ్రవణములతో కూడిన ఏకాదశి దినములందు పితృశ్రాద్ధములను ఆచరించుటకు శ్రేష్టములు. ఈ దినములు మానవులకు శుభములను వర్ధిల్లజేయునట్టివి. మానవుడు ఈ దినములయందు శ్రాద్ధ కార్యములనే గాక ఇతర పుణ్యకార్యములను తన శక్త్యానుసారము ఆచరింపవలను. అట్లు చేయుట వలన అతని జీవితము సఫలమగును. జై శ్రీహరి. ఈ దినములలో చేసిన తీర్థస్నానము, జపము, హోమము, వ్రతము, దేవబ్రాహ్మణ పూజలు, పితృశ్రాద్ధము, దేవతలకు నైవేద్యాదులను సమర్పించుట, మానవులకు దానము చేయుట, పశుపక్ష్యాదులకు ఆహారమును ఇచ్చుట అను కర్మలు అక్షయ ఫలములను ఇచ్చును. ధర్మరాజా, భార్యకు చేసే పుంసవనము, సంతానమునకు చేయు జాతకర్మ, గృహస్థులు తాము చేసుకుని యజ్ఞోపవేత ధారణము మొదలగు సంస్కార కార్యముల యందును, ప్రేత కార్యముల యందును, వార్షిక శ్రాద్ధమునందును, ఇతర శుభకర్మల యందును చేసిన దాన ధర్మములు అక్షయ ఫలములను ఇచ్చును. జై శ్రీహరి. మహారాజా, ధర్మము మొదలగు శ్రేయస్సును కలిగించునట్టి స్నానములను గూర్చి నేను ఇప్పుడు వర్ణించెదను. సజ్జనుడు నివసించుచుండెడి దేశమే అన్నింటికంటేనూ పవిత్రమైనది. సకల చరాచర జగత్తునందు నిలిచియున్న పరమాత్ముని ప్రతిమ విగ్రహము గల దేశము, తపస్సు, విద్య, దయ మొదలగు గుణముల గల బ్రాహ్మణ పరివారములు నివసించు దేశము, భగవంతుని అర్చనలు నిరంతరము జరుగుచుండెడి దేశము, పురాణములలో ప్రసిద్ధమైన గంగా మొదలగు నదులు ప్రవహించు దేశము మిగుల పవిత్రములైనవి. పుష్కరాది సరోవరములు, సిద్ధ పురుషులు సేవించు క్షేత్రములు, కురుక్షేత్రము, గయ, ప్రయాగ, పులహాశ్రమము, సాలగ్రామ తీర్థము, నైమిషారణ్యము, ఫాల్గుణ క్షేత్రము, కన్యాకుమారి, సేతుబంధము, ప్రభాస తీర్థము, ద్వారక, కాశీ, మధుర, పంపా సరోవరము, బిందు సరోవరము, బదరికాశ్రమము, అలకనంద, సీతారాములు నివసించిన అయోధ్య, చిత్రకూటము మున్నగునవి, మహేంద్ర మలయాది కుల పర్వతములు, భగవంతుని అర్చావతారమును సేవించు దేశములు అన్నీయును పవిత్రములైనవే. శ్రేయస్కారములు పదే పదే ఈ ప్రదేశములను సేవించుచుండవలను. ఈ స్థానములందు పుణ్యకార్యములు చేయుచుండు వారికి సహస్రాధికముగా ఫలములు లభించుచుండును. ధర్మరాజా, పాత్రతను నిర్ణయించు విషయమున వివేకవంతులు భగవంతుడొక్కడే సత్పాత్రుడు, పూజ్యుడు అని పేర్కొనరి. ఈ చరాచర జగత్తు సమస్తము ఆయన స్వరూపమే. నీవు చేసిన రాజసూయ యాగము విషయమును గూర్చియే ఆలోచింపుము. దేవతలు, ఋషులు, సిద్ధులు, సనకాది మునులు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవంతుడే అగ్రపూజకు అర్హుడని నిర్ణయింపబడినది. అసంఖ్యాక జీవులతో నిండిన ఈ బ్రహ్మాండమును మహావృక్షమునకు మూలము శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే. జై శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ఆయనను పూజించినచో సమస్త జీవుల ఆత్మలు తృప్తిపడును. ఆ పరమాత్మ మనుష్యులు, పశుపక్ష్యాదులు, ఋషులు, దేవతలు మొదలగు వారి శరీరములనడి పురములను సృష్టించెను. ఈ పురములలో జీవరూపమున ఆయనయే శయనించియున్నాడు. అందువలన ఆయనకు పురుషుడు అను పేరు కలిగినది. ధర్మరాజా, భగవంతుడొక్కడే అయినను మనుష్యాది శరీరములలో వేరువేరుగా న్యూనాధిక రూపములలో ప్రకాశించుచున్నాడు. కనుక పశుపక్ష్యాది శరీరముల కంటెను మానవుడే శ్రేష్ఠుడుగా భావింపబడుచున్నాడు. మానవులలో కూడా తపస్సు, యోగము మొదలగు భగవంతుని అంశాలు అధికముగా గలవారు ఇంకనూ శ్రేష్ఠులు. ధర్మరాజా, కృతయుగమునందు ప్రాణిమాత్రులైన అన్నింటినీ భగవత్ స్వరూపులునుగా భావించి పూజించెదరు. కానీ త్రేతాయుగమునందు ద్వైత భావము ప్రారంభమగుటచే ప్రతిమ విగ్రహ పూజ ప్రారంభమైనది. కావున విద్వాంసులు ఉపాసన సిద్ధి కొరకై భగవంతుని ప్రతిమలను ప్రతిష్ఠించరి. అందువలననే పెక్కుమంది మిక్కిలి శ్రద్ధతో పూజా సామాగ్రి ద్వారా ప్రతిమలను భగవద్రూపములుగా పూజించుచున్నారు. కానీ పరస్పర ద్వేషభావము గలవారు ప్రతిమలను ఉపాసించినప్పటికీ వారికి సిద్ధి కలుగదు.
ధర్మరాజా, మానవులలో కూడా బ్రాహ్మణులు విశేషముగా పూజార్హులు. ఏలైన వారు తమ తపస్సు, విద్య, సంతోషము మొదలగు సుగుణములచే భగవంతుని వేదరూపమైన శరీరమును ధరించెదరు. మహారాజా, మనకే కాదు సర్వాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా బ్రాహ్మణులనే తన ఇష్ట దైవముగా భావించును. ఏలయన వారి పాదధూళిచే ముల్లోకములను పవిత్రములగును. జై శ్రీహరి. 15వ అధ్యాయము గృహస్థులకై మోక్షధర్మముల వర్ణనము. నారదుడు వచించెను. ధర్మరాజా, బ్రాహ్మణులలో కొందరు యజ్ఞాది కర్మలయందును, మరికొందరు తపశ్చర్యల యందును, ఇంకను కొందరు స్వాధ్యాయ ప్రవచనముల యందును, మరికొందరు ఆత్మజ్ఞాన ప్రాప్తి యందును, ఇంకను కొందరు యోగమునందును నిష్టను కలిగి ఉందురు. గృహస్థులు తమ కర్మల ద్వారా అక్షయ ఫలములను పొందుటకై శ్రాద్ధము లేక దేవపూజా సమయమునందు జ్ఞాననిష్టగల పురుషునకు హవ్య కవ్యములను దానము చేయవలెను. అట్టి పురుషుడు దొరకనిచో ఇతరులకు అనగా యోగి, ప్రవచనము చేయువాడు మొదలగు వారికి యథాయోగ్యముగా యథాక్రమములో దానము చేయవలెను. దేవకార్యమునందు 2రికి, పితృకార్యమునందు 3కి లేదా 2 కార్యములయందు ఒక్కొక్క బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను. ఎంతటి ధనవంతుడైనను శ్రాద్ధకర్మయందు భోక్తల సంఖ్యలను పెంచరాదు. ఎందులకనగా తన బంధువులను స్వజనులను భుజింపజేసి శ్రాద్ధకర్మను విస్తారమనర్చుట వలన దేశకాలోచితమైన శ్రద్ధ పదార్థములు, పాత్ర సామానులు, పూజా ద్రవ్యములు సరిగా సమకూర్పలేకపోవచ్చును. యోగ్యమగు దేశమునందు కాలమునందు లభించడు ఋషి మునులు భుజించునట్టి నీవార, వ్రీహి మున్నగు బియ్యముతో వండిన పవిత్రమగు హవిష్యాన్నమును భగవంతునకు నివేదించి శ్రద్ధతో విద్యుక్తముగా యోగ్యుడైన బ్రాహ్మణుని భుజింపజేయవలెను. అట్లు చేయుట వలన సమస్తమైన కోరికలు సంపూర్ణముగా అక్షయముగా సిద్ధించును. గృహస్థుడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర ప్రాణులకు, తనకు తనవారికి కూడా అన్నమును విభజించి సమర్పించు సమయమున వారందరినీ పరమాత్మ స్వరూపులుగా దర్శింపవలెను. ధర్మము యొక్క మర్మమును ఎరిగిన పురుషుడు శ్రాద్ధకర్మయందు మాంసమును అర్పింపరాదు, తానును మాంసాహారమును భుజింపరాదు. ఏలయన ఇతరులు ఋషులు మునులు యోగ్యమైన హవిష్యాన్నముచే తృప్తులగుదురు గాని పశుహింసచే తృప్తులుగారు. సద్ధర్మమును పాటించుటకు అభిలాష గలవారు ఏ ప్రాణికిని మనస్సుచే, వాక్కుచే, శరీరముచే ఏ విధముగాను కష్టమును కలిగింపరాదు. అంతకంటేను ఉత్తమమైన ధర్మం మరి ఒకటి లేదు. యజ్ఞతత్వమును ఎరిగిన కొందరు జ్ఞానులు తమ జ్ఞానము ద్వారా ప్రజ్వలితమైన ఆత్మ సంయమ రూప అగ్నియందు కర్మమయ యజ్ఞములను హవనము చేయుదురు. వారు బాహ్య కర్మ కలాపములను విరమించెదరు, మానివేసెదరు. ఎవడైనను ద్రవ్యయజ్ఞముల ద్వారా అనగా పశుహింసాదులతో హోమము చేయదలిచినచో అతడిని చూచి ప్రాణులన్నీయును ఈ మూర్ఖుడు తన ప్రాణములను రక్షించుకున్నట్టుకై నిర్దయుడై మమ్ములను తప్పక చంపివేయును అని భావించి భయపడును. అందువలన ధర్మజ్ఞుడు ప్రతిదినము తమ ప్రారబ్ధము ద్వారా లభించిన ముని జనోచితమైన హవిష్యాన్నము చేతనే తన నిత్య నైమిత్తిక కర్మలను చేసి దాని వలన సర్వదా సంతుష్టుడగుట యుక్తము. అధర్మమునకు 5 శాఖలు గలవు. అవి విధర్మము, పరధర్మము, ఆభాసము, ఉపమ, చలము. ధర్మజ్ఞుడు అధర్మమును వలె వీటిని కూడా త్యజింపవలెను. ధర్మబుద్ధితో చేసినను తన ధర్మమునకు ముప్పు కలిగించు కార్యము విధర్మము అనబడును. ఇతరుల ద్వారా ఇతరుల కొరకు ఉపదేశింపబడిన ధర్మమును పరధర్మము అందురు. పాఖండత్వము, దంభము అను వాటిని ఉపధర్మము లేదా ఉపమ అని అందురు. శాస్త్రవచనమునకు మరొక విధముగా అర్థము చెప్పుటను చలము అని అందురు. మనుష్యుడు తన ఆశ్రమమునకు విరుద్ధముగా తన ఇష్ట ప్రకారము చేయుదానని ధర్మమని భావించినచో అది ఆభాసము అనబడును. తమ స్వభావమునకు అనుకూలముగా చేయబడు వర్ణాశ్రమోచిత ధర్మములు శాంతిని కలిగించును. అందువలన అవి ఆదరణీయములు అని గ్రహింపవలెను. ధర్మాత్ముడు నిర్ధనుడైనను ధర్మము కొరకై లేక శరీర పోషణమునకై ధనమును సంపాదించుటకై ఎక్కువగా ఆరాటపడరాదు. ఏలయన అజగరము వలె ఎట్టి ప్రయత్నమును చేయని నివృత్తి పరాయణుడైన మానవునకు ఆ నివృత్తి మార్గమే అతని జీవిత పోషణమునకు తోడ్పడును. ఆత్మారాముడై నిష్క్రియాపర్వతము వలన సంతోషించువానికి కలుగు సుఖము పెక్కు కోరికలతో లోభి అయి ధనమునకై అటునిటు పరుగులు తీయువానికి లభింపదు. జై శ్రీహరి. కాళ్లకు పాదరక్షలను ధరించి నడుచువానికి
కంకరరాళ్ల వలన మొండ్ల వలన ఎట్టి భయము ఉండదు. అట్లే సంతుష్ట మనస్కుడైన వానికి సర్వదా అన్ని చోట్ల సుఖమే యుండును. ధర్మరాజా, ఒకవేళ అన్నము లభించనిచో మానవుడు కేవలము జలపానముచే సంతుష్టుడై జీవితమును గడపవచ్చును. కానీ రసనేంద్రియ జననేంద్రియ సుఖముల కొరకు ఆరాటపడువానికి ఇంటికి కాపలాకాయ కుక్క వంటి గతి పట్టును. బ్రాహ్మణుడు అసంతుష్టుడై ఇంద్రియ సుఖలౌల్యము వలన తన తేజస్సును, విద్యను, తపస్సును, యశస్సును కోల్పోవును. అతని వివేకము కూడా నశించును. భోజనము చేయుట వలన ఆకలి చల్లారును. నీటిని త్రాగుట వలన దాహము శాంతించును. తన అభిలాష నెరవేరిన పెదప కోపము కూడా శాంతించును. కానీ భూమండలములో దశ దిశలను జయించి సుఖించినప్పటికీ మానవుని లోభము తీరిపోదు. జై శ్రీహరి. మహారాజా, పెక్కు విషయములను తెలిసిన వారు విద్వత్సభలయందు సభాపతులుగా ఉండి విద్వాంసులు చక్కగా సకల సందేహములకు సమాధానములను ఇచ్చి శాస్త్రార్థములను చక్కగా వివరింపగలరు. కానీ అట్టి విద్వాంసులు గొప్ప గొప్ప పండితులు కూడా తమలో గల అసంతృప్తి కారణముగా పతనమగుచుందురు. ధర్మరాజా, సంకల్పములను పరిత్యజించుట వలన కామమును గెలువవలెను. కోరికలను త్యజించుట వలన క్రోధమును జయింపవలెను. సంసారికులు అర్థము అను దానిని అనర్థముగా భావించుట ద్వారా లోభమును నశింపజేయవలెను. తత్వ విచారము వలన భయమును జయింపవలెను. ఆధ్యాత్మ విద్య వలన శోక మోహముల పైనను, సాధు పురుషులను సేవించుట వలన దంభము మీదను, మౌనము ద్వారా యోగమునందలి విఘ్నముల పైనను, శరీరము, ప్రాణములు మొదలగు వారిని నిశ్చేష్టములుగా చేయుట వలన హింస మీదను విజయమును సాధింపవలెను. ఆది భౌతిక దుఃఖములను దయచూపుట వలనను, ఆది దైవిక వేదనలను సమాధి ద్వారా జయింపవలెను. ఆధ్యాత్మిక దుఃఖములను యోగ బలముతో దూరము చేయవలెను. అట్లే నిద్రను సాత్విక భోజనము వలన, సత్స్థానము, సత్సాంగత్యము మొదలగు వాటిని సేవించుట వలన జయించవలెను. రజస్తమో గుణములను సత్వగుణము ద్వారాను, సత్వగుణమును ఉపరతి ద్వారాను జయింపవలెను. గురుదేవుని యందు గల భక్తి వలన సాధకుడు ఈ దోషములన్నింటిపైనను సులభముగా విజయములను పొందగలడు. హృదయమునందు జ్ఞానమనడి దీపమును వెలిగించు గురుదేవుడు సాక్షాత్తుగా భగవంతుడే. అట్టి గురువును సామాన్య మానవునిగా భావించు బుద్ధిహీనుడు చేయు శాస్త్ర శ్రవణము అంతయును గజస్నానము వలె వ్యర్థమగును. ప్రకృతి పురుషులకు అధీశ్వరుడైన భగవానుని పాదాబ్జములను మహాయోగీశ్వరులు తమ హృదయముల యందు ధ్యానించుచుందురు. అట్టి భగవంతుని ప్రతిరూపమే గురుదేవుడు. మానవులు భ్రమకారణముగా అట్టి గురుదేవుని సామాన్య మానవునిగా భావింతురు. మానవుడు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనడి 6 శత్రువులపై విజయమును సాధించుటయే లేదా 5 ఇంద్రియములు ఒక మనస్సును వశపరుచుకునుటయే శాస్త్రములలో ఆదేశింపబడిన నియమముల సారాంశముగా తెలియవలెను. ఈ నియమములను పాటించినప్పటికీ భగవంతునిపై ధ్యానము కుదురుకోకపోతే అతనికి కేవలము శ్రమయే మిగులును. వ్యవసాయము, వ్యాపారము మొదలగు కర్మలు యోగ సాధన ఫలమైన భగవత్ ప్రాప్తిని లేదా ముక్తిని కలిగింపజాలవు. అట్లే అరిషడ్వర్గమును జయించని వాడు చేసిన శ్రౌత స్మార్త కర్మలు కూడా శుభప్రదములు కానేరవు. పైగా అవి విరుద్ధ ఫలములను ఇచ్చును. మనస్సుపై విజయమును సాధించుటకు ప్రయత్నము చేయు పురుషుడు ఆసక్తులను, పరిగ్రహమును త్యజించి సన్యాసమును స్వీకరింపవలెను. ఏకాంతముగా ఒంటరిగానే ఉండవలెను. భిక్షావృత్తి ద్వారా శరీర పోషణమునకు కావలసినంత స్వల్పమైన పరిమితమైన భోజనము చేయవలెను. ధర్మరాజా, సాధకుడు పవిత్రమైన సమతలమైన భూమిపై తన ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై నిటారుగా, నిశ్చలముగా, సుఖముగా కూర్చునవలెను. పిదప ఓంకారమును జపింపవలెను. మనస్సు సంకల్ప వికల్పములను విడిచిపెట్టనంత వరకు సాధకుడు తన నాసికాగ్రమున దృష్టిని నిలుపవలెను. పిమ్మట పూరక, కుంభక, రేచకముల ద్వారా ప్రాణాపాన గతులను నియమింపవలెను. గాలిని నిండుగా తీసుకొనుట పూర్వకము, నింపి కొంతసేపు నిలిపి ఉంచుట కుంభకము, బయటికి వదులుట రేచకము. కామవాసనలచే కొట్టబడి అటునిటు పరుగులు దీయుచున్న చిత్తమును విద్వాంసులు మరల వెనుకకు మరల్చి మెల్లమెల్లగా హృదయమునందు నిలుపవలెను. సాధకుడు ఈ విధముగా నిరంతరము అభ్యాసము చేసినచో ఇంధనము లేని అగ్నివలె అతని చిత్తము స్వల్ప కాలములోనే ప్రశాంతమగును.
ఈ విధముగా కామవాసనల తాకిడిని నిరోధించినప్పుడు అతని వృత్తులు అన్నియును శాంతించును. అప్పుడు అతని చిత్తము బ్రహ్మానందంలో మునిగిపోవును. మరల ఆ వృత్తులు ఎన్నడను తలెత్తవు. ధర్మార్థ కామములకు మూలమైన గృహస్థాశ్రమమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించిన వాడు తిరిగి గృహస్థాశ్రమమును స్వీకరించనిచో వాడు తాను వమనమును వాంతిని చేసుకుని ఆహారమును మరల భుజించినట్టు కుక్కతో సమానుడగును. తన శరీరమును అనాత్మయనియు మృత్యుగ్రస్తమై మలము క్రిములు బూడిదకు నిలయమని భావించినవాడు తిరిగి ఆ శరీరమే ఆత్మయని ప్రశంసించినచో నిజముగా అతడు మూఢుడే. కర్మలను త్యజించిన గృహస్థుడు, బ్రహ్మవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, గ్రామంలో నివసించినట్టి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖలోలుడైన సన్యాసి అను నలుగురును తమ ఆశ్రమములకు కళంకమును తెచ్చెదరు. వారు ఆయా ఆశ్రమంలో ఉన్నట్లు కపట నాటకమును ఆడుచున్నవారగుదురు. కావున భగవంతుని మాయచే మోహితులైనట్టి ఆ మూఢులపై జాలి చూపి వారిని ఉపేక్షింపవలెను. ఆత్మజ్ఞానమును సాధించిన వానికి అంతఃకరణము నిర్మలమగును. అట్టి జ్ఞానికి దేహాభిమానము ఉండదు. కావున అట్టి జ్ఞాని అయిన వాడు తిరిగి ఇంద్రియ లౌల్యమునందు గాని దేహాసక్తి యందు గాని ఏల చిక్కుకొనును. శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియములను అదుపు చేయు మనస్సు కళ్యము, శబ్దాది విషయములు మార్గములు, బుద్ధి సారథి చిత్తమే భగవంతుడు నిర్మించిన బంధనము అను విశాలమైన పగ్గము, దశ ప్రాణములు ఇరుసు, ధర్మాధర్మములు రెండును చక్రములు, వాటి అభిమాని అయిన జీవుడు రధికుడు, ఓంకారము ఆ రధికుని ధనుస్సు, శుద్ధ జీవాత్మయే బాణము, పరమాత్మ లక్ష్యము అని ఉపనిషత్తులు పేర్కొనినవి. ఓంకారము ద్వారా అంతరాత్మను పరమాత్మయందు లీనమునర్పవలెను. రాగద్వేషములు, లోభము, శోకమోహములు, భయము, గర్వము, మాన అవమానములు, అసూయ, ఇతర గుణములలో దోషములను వెతుకుట, కపటము, హింస, మాత్సర్యము, ఓర్వలేనితనము, తృష్ణ, ప్రమాదము, ఆకలి, నిద్ర ఇవి అన్నియును జీవనకు శత్రువులు. వీటిలో రజోగుణ తమోగుణ ప్రధానమైన వృత్తులు అధికము. అప్పుడప్పుడు సత్వగుణ ప్రధానములైన వృత్తులు కూడా గోచరించుచుండును. మానవుడు శరీరమనే రథమును తన వశములో నుంచుకొని ఇంద్రియములు, మనస్సు అను సాధనములను సరియైన దిశలో నడిపించునంత వరకు గురుదేవుని పాద పద్మములను సేవించుట ద్వారా పదును పెట్టబడిన జ్ఞానము అను వాడి అయిన ఖడ్గమును చేబూని భగవంతుని ఆశ్రయించి అంతఃశత్రువులను తుదముట్టించి తన స్వరాజ్య సింహాసనముపై విరాజిల్లవలను. పెదప మిక్కిలి ప్రశాంత చిత్తముతో ఈ శరీరమును కూడా పరిత్యజింపవలను. అట్లు కానిచో నీవు ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను ఇంద్రియములనడి దుష్టాశ్వములు, వాటికి మిత్రుడైన బుద్ధి అనడు సారథి అను వీరిద్దరూ కలిసి ఆ రథమునకు స్వామి అయిన జీవుని అపమార్గములలో తీసుకొని పోయి విషయములనడి దోపిడీ దొంగలకు అప్పగించుదురు. ఆ దొంగలు సారథిని అతని గుర్రములతో సహా జీవుని మృత్యువు కంటే భయంకరమైన సంసారమనడి అంధకార కృపములో పడవేయుదురు. వైదిక కర్మలు రెండు విధములు. ఒకటి జీవుని వృత్తులను విషయముల వైపునకు మరల్చును, దీనిని ప్రవృత్తి మార్గమందురు. రెండవది నివృత్తి మార్గము. జీవుని వృత్తులను విషయముల నుండి మరల్చి అతనిని ప్రశాంతమైన ఆత్మ సాక్షాత్కారమునకు అర్హునిగా చేయును. ప్రవృత్తి రూపమైన కర్మ మార్గమును అనుసరించేవారు జనన మరణ చక్రములో పడిపోవుదురు. నివృత్తి రూపమైన భక్తి మార్గమును లేదా జ్ఞాన మార్గమును అనుసరించే వారికి పరమాత్మ ప్రాప్తిలు కలుగును. శత్రువును వధించుటకై చేయునట్టి ఆభిచారికి యజ్ఞములు, అగ్నిహోత్రము, దర్శము, పూర్ణమాసము, చాతుర్మాస్యము, పశుయాగము, సోమయాగము, వైశ్వదేవము, బలిహరణము మొదలగునవి ద్రవ్యమయ కర్మలను ఇష్ట అని అందురు. దేవాలయము, ఉద్యానవనము, బావులు మొదలగు వాటిని నిర్మించుట, అట్లే చలివేంద్రములను ఏర్పాటు చేయుటను పూర్త కర్మలు అందురు. ఇవన్నీయును ప్రవృత్తి కర్మలే. వీటిని సకామముగా చేయుట వలన అశాంతికి దారితీయును. అంటే ఏదో కోరికతో చేస్తే అశాంతికి దారితీస్తాయి ఇవన్నీ. ఈ విధముగా ప్రవృత్తి పరాయణుడకు వ్యక్తి చనిపోయిన పిదప చర పురోడాసాది యజ్ఞ సంబంధమైన ద్రవ్యముల యొక్క సూక్ష్మ భాగముచే నిర్మితమైన శరీరమును ధరించి ధూమాభిమాన దేవతల కడకు చేరుకొనును. పిమ్మట క్రమముగా రాత్రి
కృష్ణపక్షము దక్షిణాయనముల అభిమాన దేవతల వద్దకు వెళ్ళి చంద్రలోకమునకు చేరును. అతని పుణ్యకార్య ఫలమును అనుభవించిన పిమ్మట అమావాస్య చంద్రుని వలె క్షీణమై వర్షము ద్వారా క్రమముగా ఓషధులు, లతలు, అన్నము, వీర్యము యొక్క రూపములో మార్పు చెంది పితృయాన మార్గము ద్వారా మరల ఈ జగత్తును జన్మించును. ఇప్పుడు నివృత్తి మార్గ పరాయణులను గూర్చి వివరింపబడును. ధర్మరాజా, గర్భాధానము నుండి అంత్యేష్టి వరకు గల సంస్కారములన్నింటినీ చక్కగా జరుపబడిన వాడు ద్విజుడు అనబడును. నివృత్తి పరాయణులకు సాధకులు జ్ఞానజ్యోతితో ప్రకాశించడు ఇంద్రియములయందు సమస్త కర్మలనెడు యజ్ఞములను హవనము చేయుదురు. అనగా వారి ద్వారా చేయబడిన ఇష్టాపూర్తములనెడు సమస్త కర్మలు భగవత్ప్రీత్యర్థముగా జరుగును. ఇంద్రియముల సంకల్ప వికల్పములను మనస్సునందు హవనము చేయుదురు. వికారములను పొందు మనస్సును మౌనమును వహించి వాక్కునందు హవనము చేసెదరు. వాక్కును అక్షర సముదాయమునందు హవనము చేయుదురు. ఇట్టి అక్షర సముదాయమును ఓంకారమునందు హోమము చేయుదురు. ఓంకారమును బిందువును నాదమునందు హవనము చేయుదురు. నాదమును సమిష్టి ప్రాణమునందు అనగా సూత్రాత్మ హిరణ్య గర్భుని యందు హవనము చేయుదురు. ఈ సూత్రాత్మను చిట్ట చివరగా పరబ్రహ్మలో విలీనము చేయవలను. ఇట్టి నివృత్తి పరాయణుడగు యోగి క్రమముగా అగ్ని అభిమానియగు దేవత ద్వారా సూర్యుని అభిమాన దేవతను చేరి తదుపరి పగటి దేవతను చేరును. అచటి నుండి ప్రాతకాల అభిమాన దేవతను, తర్వాత శుక్లపక్ష అభిమాన దేవతను చేరును. పిమ్మట పూర్ణిమ అభిమాన దేవతను చేరుకుని ఉత్తరాయణ కాలాభిమాని దేవత ద్వారా బ్రహ్మలోకమును చేరుకొనును. విశ్వ తైజస ప్రాజ్ఞులనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను 3 అవస్థలు జీవుని యందు కలుగును. ఈ మూడింటికి సాక్షిగా ఉండినది ఆత్మ ఒక్కటే. ఈ 3 అవస్థలు జీవునికి ఉపాధిగత శరీరములు అనబడును. అతడు ఈ 3 అవస్థలను దాటి తన సాక్షియగు ఆత్మసత్తాయందు ఐక్యమగును. దీనిని దేవయాన మార్గమందురు. ఈ మార్గము ద్వారా వెళ్ళునట్టి ఆత్మోపాసకుడు సంసారము నుండి నివృత్తుడై క్రమముగా ఒక దేవత నుండి మరొక దేవత కడకు వెళ్ళుచు బ్రహ్మలోకమును చేరును. అతడు తన స్వరూపమునందు స్థితుడగును. ప్రవృత్తి మార్గమును అనుసరించు వాని వలె అతడు మరల జనన మరణ చక్రములో పరిభ్రమింపడు. పితృయానము, దేవయానము అను ఈ రెండును వేదోక్త మార్గములే. శాస్త్రీయ దృష్టితో వీటి తత్వమును ఎరిగినవాడు శరీరముతో ఉన్నను మోహితుడు గాడు. జన్మను ధరించునట్టి శరీరమునకు పూర్వమున కారణ రూపము తోడను, అంతమైన మీదట కూడా అవధి రూపము తోడను ఆత్మ స్వయముగా విరాజిల్లుచుండును. ఇది భోగరూపమున బయటను, భోక్తరూపమున వెలుపలను ఉండును. ఇది ఉచ్చ నీచ జన్మలు కలిగి ఉండును. జ్ఞానము, జ్ఞేయము, వాణి, వాచ్యము, అంధకారము, ప్రకాశము మొదలగు వాటి రూపములో లభించున్నది అంతయును ఈ ఆత్మయే. జై శ్రీహరి. అద్దము మొదలగు వాటిలో కనబడు ప్రతిబింబమును యుక్తియుక్తముగా విచారించినచో అది వాస్తవము కాదు. అయినను అది వస్తువు యొక్క రూపములో కనబడును. అట్లే ఇంద్రియముల ద్వారా గోచరించు దృశ్య పదార్థములన్నీయు మాయ ద్వారా కల్పితములు. అవి సత్యములు కావు, కానీ సత్యము వలెనే ప్రతీతమగుచుండును. ఈ విధముగా మాయ యొక్క కార్యమగుట వలన వాస్తవమునకు ఇదంతా మిథ్యయే. పృథ్వీ మొదలగు పంచమహాభూతములు మాయాకార్యములు, విషయభోగములు, పంచతన్మాత్రలు ఇవన్నీయు మాయయే. నీడ కూడా మిథ్యయే. వాస్తవిక దృష్టితో చూచినప్పుడు పంచభూతముల సంఘాతమగు దేహము, వాటి వికారము, పరిణామము ఇవన్నీయు మాయాకార్యములగుట వలన మిథ్య మాత్రమే. అనగా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అను సిద్ధాంతమును అనుసరించి తెలియవలెను. పంచమహాభూతములు, వాటి సూక్ష్మభూతములు అను ఈ రెండును ఒకటియే. ఇందులో స్థూల పంచమహాభూతములు అవయవి అనబడును. సూక్ష్మభూతముల తన్మాత్రలు అవయవములు అనబడును. సూక్ష్మ దృష్టితో పరిశీలించినప్పుడు అవయవములు లేకుండా అవయవి యొక్క అస్తిత్వము సిద్ధింపదు. చివరగా అవయవి లేనప్పుడు అవయవముల యొక్క అస్తిత్వము చెల్లదు. వాస్తవమునకు పరమాత్మ సత్తాయే సమస్త ప్రాణులలో, పదార్థములలో నిండియుండును. మాయచే నిర్మింపబడిన వస్తువులన్నింటిలో కనిపించే నానాత్వము యొక్క కల్పనకు అజ్ఞానమే ముఖ్య కారణము. స్వప్నమునందు వ్యక్తి వివిధములకు దృశ్యములను గాంచును. ఆ స్వప్నమునందే అతడు ఒకసారి జాగ్రత్తను అనుభవించును, మరొకసారి స్వప్నమును గావించినట్లు, వేరొకసారి గాఢ నిద్రలో మునిగినట్లు అనుభవించును. స్వప్నకాలములో అవి సత్యములే అనే భ్రాంతి కలుగును. అట్లే స్వప్నము నుండి మేలుకొనిన పిదప జాగ్రత్త దశలో అదంతా మిథ్య, అసత్యము అనే అనుభవము కలుగుచుండును.
ఇదే విధముగా మాయచే నిర్మింపబడిన ఈ జగత్తు అసత్యమే అయినప్పటికీ పరమాత్మ సత్తా ఇందుకు ఆధారమొకటచే సత్యమును భ్రాంతి కలుగుచుండును. అజ్ఞానము ఉండునంత వరకు శాస్త్రముల యొక్క విధి నిషేధముల వాక్యములు వర్తించును. ఆ తత్వజ్ఞానము కలిగిన మీదట పరమాత్మ సత్తా ఒక్కటే మిగిలియుండును. విచారశీలుడైన పురుషునకు స్వానుభవము చేత ఆత్మ యొక్క 3 విధములైన అద్వైతములు గోచరించును. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మరియు ద్రష్ట దర్శన దృశ్యముల భేదరూప స్వప్నమును తొలగించును. ఈ అద్వైతము 3 రకములు. అవి భావాద్వైతము, క్రియాద్వైతము, ద్రవ్యాద్వైతము. వస్త్రము దారముల కంటే వేరుగాదు, అట్లే కార్యము కూడా కారణము కంటే వేరుగాదు. ఈ భేదభావము వాస్తవము కూడా కాదు, అనగా కారణము పరమాత్మ, విశ్వము కార్యము. ఈ రెండిటి యొక్క ఏకత్వ భావనయే భావాద్వైతము. ఈ విధముగా అన్నింటి యందును ఏకత్వమును దర్శించుటయే భావాద్వైతము. ధర్మరాజా, మనోవాక్కాయములచే చేయబడు కర్మల నేను సాక్షాత్తుగా పరమాత్మ కొరకే, పరమాత్మ ద్వారా జరుగుచున్నవనుడు భావముతో సమస్త కర్మలను పరమాత్మయందు సమర్పణము చేయుట క్రియాద్వైతము అనబడును. అంటే హరిరేవ జగదేవ హరి, హరితో జగతో నాహి భిన్న తనుహు ఇతి యస్య మతి పరమార్థగతి స నరో భవసాగరముత్తరతి. శ్రీ మధుసూదన సరస్వతీ స్వామివారు. రెండవది, సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వతా వర్తమానోపి స యోగి మయి వర్తతే. భగవద్గీత 6:31. భార్యాపుత్రులు మొదలగు బంధువులు అట్లే ఇతర ప్రాణులన్నింటి యొక్కయు మరియు తన స్వార్థ భోగములు ఒకటియే అని భావించుట, అనగా స్వపర అను భేదభావము లేకుండుట మరియు అందరిలో ఏకాత్మభావమును కలిగియుండుట ద్రవ్యాద్వైతము అనబడును. అంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. గీత 6:32. రాజా, శాస్త్రముల ఆదేశమునకు విరుద్ధముగానట్టి ద్రవ్యమును ఏ సమయమునందు ఏ ఉపాయము ద్వారా ఏ వ్యక్తి కొరకు ఎవరి ద్వారా తీసుకొనవలనేనో అట్టి ద్రవ్యమును అట్లే తీసుకొని తద్వారా అప్పటి తమ కార్యములన్నింటినీ పూర్తి చేయవలయను. ఇది కేవలము ఆపత్కాలమునందు తప్ప మరొక విధముగా మరెప్పుడునూ చేయకూడదు. ధర్మరాజా, భగవద్భక్తుడు గృహస్థుడైనను వేదములలో తెలుపబడిన ఈ కర్మలను ఇతర స్వధర్మములను తమ గృహమునందేయుండి అనుష్ఠించినచో శ్రీహరి యొక్క పరమ పదమును పొందగలడు. జై శ్రీహరి. మహారాజా, నీవు నీ స్వామి అయిన శ్రీకృష్ణ భగవానుని కృపచే సహాయముచే ఎవ్వరికిని దాట సఖ్యముగాని ఆపద నుండి గట్టెక్కితివి. ఆ స్వామి పాద పద్మములను సేవించుటచే సమస్త భూమండలమును జయించి రాజసూయము మొదలగు గొప్ప యాగములను ఆచరించితివి. ఇదే విధముగా అతని కృపచే ఇతర జనులందరూ సంసార సాగరం నుండి తరించెదరు. జై శ్రీహరి. పూర్వం మహాకల్పమునందు జన్మమున నేను ఉపబర్హనుడు అను పేరుగల గంధర్వుడను. గంధర్వులలో నేను మిక్కిలి మాననీయుడను. నా సౌందర్యము, సుకుమారము, మధుర భాషణములు చూసి స్త్రీలు నన్ను ఎంతగానో ప్రేమించుచుండెరువారు. వారి వ్యామోహములో పడి విషయాలంపటునైతిని. ఒకసారి దేవతల జ్ఞానయజ్ఞము జరుగుచుండెను. అప్పుడు ప్రజాపతులు అందరూ వచ్చిరి. ఆ శ్రీహరి లీలలను గానము చేయుటకై గంధర్వులు, అప్సరసులు ఆహ్వానించబడిరి. కానీ నేను స్త్రీలతో కూడి లౌకిక గీతములనే గానము చేయుచు ఉన్మత్తుని వలె అచటికి చేరితిని. అప్పుడు దేవతలు నేను అవమానిస్తున్నానని అనుకుని ఆ దేవతలు, నీవు మమ్ములను హేళన చేసితివి కనుక నీ సౌందర్యమును సంపదను కోల్పోయి వెంటనే శూద్రుడవు కమ్ము అని నన్ను శపించిరి. వారి శాప ప్రభావమున నేను ఒక దాసికి పుత్రుడినై జన్మించితిని. శూద్రుడనైనప్పటికీ మహాత్ముల సత్సాంగత్యము, సేవాభాగ్యము నాకు కలిగెను. అందువలన నేను మరుజన్మమున బ్రహ్మదేవుని కుమారుడను అయితిని. సత్పురుషులను హేళన ఫలితమును నేను ప్రత్యక్షముగా అనుభవించితిని. సాధువులను సేవించుట వలననే భగవంతుడు ప్రసన్నుడగును. నేను మీకు గృహస్థ ధర్మములను వర్ణించితిని. వాటిని ఆచరించుట వలన గృహస్థుల పాపములను నశించి వారు అనాయాసముగా సన్యాసులకు లభించు పరమ పదమును పొందుదురు.
ధర్మరాజా, మానవ లోకమున మీరు గొప్ప భాగ్యవంతులు. ఏలయన మీ ఇంటి యందు సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్మ మనుష్యుడై గుప్త రూపమున నివసించుచున్నాడు. అందువల్లనే లోకములను పవిత్రమునర్చు ఋషులను మునులను ఆ పరమాత్మ దర్శనము కొరకై పదే పదే నీ యొద్దకు వచ్చుచుందురు. ఇదిగో మీకు ఎదురుగానున్న వ్యక్తి ఎవరో కాదు సుమా, ఈ శ్రీకృష్ణుడే సాక్షాత్తు పరబ్రహ్మ పరమాత్ముడు. ఇతని గూర్చియే గొప్ప గొప్ప మహాపురుషులు ఎందరో అన్వేషించుచుందురు. ఇతడు పరమానంద స్వరూపుడు, మాయాతీతుడు, మోక్షమును ప్రసాదించువాడు. అట్టి పరమాత్మ మీకు పరమప్రియుడు, అత్యంత ఆత్మీయుడు. ఇంతేగాక మీకు మేనభావ, ఆత్మ, పూజ్యుడు, ఆజ్ఞాకారియగు సేవకుడు, గురువు కూడా. శివుడు బ్రహ్మాది దేవతలు కూడా తమ బుద్ధితో ఆయన ఇట్టివాడు అని అతని వాస్తవిక స్వరూపమును వర్ణింపజాలరు. మేము మౌనమును మహించి ఆయనను భక్తి ప్రపత్తులతో అయ్యా నమో నమః అని నమస్కరించుటతోడనే అతడు ప్రసన్నుడై దానినే పూజగా భావించి స్వీకరించును. ఆ భక్తవత్సలుడు అగు ప్రభువు మా పూజలను స్వీకరించి మాకు ప్రసన్నుడగునుగాక. జై శ్రీహరి. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిని మహారాజా, దేవర్షి అయిన నారదుడు వచనములను విని ధర్మరాజు మిగులు సంతోషించెను. అతడు ప్రేమ విహ్వలుడై ఆ మహర్షిని మరియు శ్రీకృష్ణ భగవానుని పూజించెను. దేవర్షి అతని సత్కారములను అందుకొని శ్రీకృష్ణుని ధర్మరాజును వీడ్కొని వెళ్ళిపోయెను. పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని మహత్వమును విని ధర్మరాజు పరమాశ్చర్యమును పొందెను. పరీక్షిని మహారాజా, ఈ విధముగా నేను దక్షపుత్రికల వంశములను గూర్చి మీకు వేర్వేరుగా వర్ణించి చెప్పితిని. వారి వంశమునందే దేవతల, అసురుల, మానవుల, సకల చరాచర జీవుల సృష్టి జరిగినది. జై శ్రీహరి. సప్తమ స్కంధము సమాప్తము. శ్లోకం. నరసింహ వపుర్భీమం స్తంభ సంభవమద్భుతం భక్తత్రాణాయ బిభ్రాణం వాసుదేవముపాస్మహే.